ప్రేమ కావాలి ఇలాంటి ఓ ఫిలిం పడ్డది మీకు డెబ్యూటెంట్, ఓ స్టార్డమ్ వచ్చేసింది చిన్న సైజ్ మీకు ఆ టైంలో. ఆ ప్రేమ కావాలికి ఫస్ట్ క్రెడిట్ డాడీకి ఇవ్వాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ లాంచ్ దొరికింది. చిరంజీవి గారు ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టింది, అండ్ బాలకృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్, నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్. మీ ఫ్యామిలీది ఒక వీడియో చూసారు, సంభాసురంబు బాసుర పుష్ప గుచ్చ శ్రవన్మధుర వివిధ ఫలవరాన తశేకాశిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురబిల్ల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురం. స్పెషల్ కేర్ తీసుకుంటాడా అది సాంగ్స్? ఏం కేర్ లేదండి, అలా కుదిరిందంటే సాంగ్స్. శశిలో సాంగ్ వినిన వెంటనే నాకు అర్థమైపోయింది ఈ సాంగ్ పెద్ద వైరల్. నువ్వే లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే. గాలిపటం నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. అవును. ధూమపానం చేసి నోడుతున్న పొదై పుట్టురా. నాన్నగారు హీరోగా చేసిన సినిమాలు లైక్ అందులో ఒక క్లాసిక్ అనేది పోలీస్ స్టోరీ అనుకోవచ్చు. మనకు గుర్తుందా మీకు? చిరంజీవి గారు ఆ సినిమా చూసి ఆయన నేను డాడీ కలిసి ఒక సినిమా చేద్దాం అని ఆయనకుంటుందా మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు? సాయి కుమార్ గారు ఆయన ఒక మంచి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తాం. కమింగ్ టు శంబాల, మీరు ఆర్ఎస్సీ లో షూట్ చేస్తున్నట్టున్నారు. అవును, వచ్చారు మీరు. వింటర్ సీజన్. మీరు ఎక్కడి నుంచో లీక్ చేశారు, ఇది ఎవరో లీక్ చేశారు మీకు. ఐ థింక్ ఇంట్రో ఫైట్ ఏదో ఉంటది, అవును. మీరేమో డూప్ లేకుండా చేయాలని ఏదో డిసిషన్ తీసుకున్నట్టున్నారు. అదేదో కొంచెం రిస్కీ షాట్ అని విన్నా నేను. అంటే మీరు హ్యాపీ సినిమాలో బన్నీ గారు చూసుంటారు. అవును. మరి చేసే ఏంటి ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్ జంప్ చేయాలా అంటాడు కదా, సో ఆ టైప్ లో అలా చూసి. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు. ఆయన పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది, ఒక తెలియని కిక్ ఇచ్చింది టీమ్ కి. అండ్ మధ్యలో కూడా మీకు ఏదో సపోర్ట్ చేసినట్టున్నారు కదా, గరం చేశారు. తర్వాత బాహుబలి టైంలో నేను ఆయనతో పర్సనల్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది అప్పట్లో, ఎందుకంటే అప్పుడు. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి లైక్ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి, క్లైమాక్స్ గురించి గట్టిగా చెప్తున్నాను. ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఆ ఎపిసోడ్స్ కానీ, లైక్ వావ్ ఫ్యాక్టర్స్ అనొచ్చా ఈ సినిమాకి సంబంధించి థియేటర్స్ లో? ఈ సినిమా శంబాలాలో ఫెయిల్యూర్స్ అసలు యాక్టర్ ని ఎంత డిస్టర్బ్ చేస్తా సార్? ఎందుకురా బాబు అనిపించేది. ఎందుకు